హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అన్నట్టు మా లిన్సీ ఫ్రైడే రోజు ఈవినింగ్ రోజు మమ్మీ నాకు పకోడీ కావాలి అని అంటే గోబీ ఉంటే దాన్ని మంచిగా ఉంచుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసుకొని ఇక కొంచెం మా లిన్సీ ఇక్కడ చూడండి, మా లిన్సే రెడీ అంటే చేస్తుంది అన్నట్టు. మమ్మీ నేను చేస్తాను అని అంటుంది. ఇక సరేలే అని ఇంకా చేయమని చెప్తున్నా. ఇక్కడ శనగపిండి ఇచ్చిన ఇది వేస్తుంది అన్నట్టు ఆమె, అందులో శనగపిండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కారం పొడి వేస్తున్నాము ఫస్టే. ఇంకా అందులోకి వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్, కారం పొడి, ఇంకా జీలకర్ర, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నట్టు, అంటే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మంచిగా, అంటే ఎక్కువ వాటర్ పోసుకొని కలుపుకోవద్దు అన్నట్టు, కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకొని మంచిగా ఇక్కడ కనిపిస్తున్నంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నట్టు. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ముక్కుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు, అంటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అంటే తినడానికి, అంటే పిల్లలు ఎక్కువ ఇలా కర్రీలాగా ఇష్టపడని వాళ్ళు ఇట్లా పకోడీ చేసి పెట్టండి, మంచిగా తింటారు పిల్లలు. బాగుంటుంది ఈ రెసిపీ, కంపల్సరీ ట్రై చేయండి మీరు. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి నాకు, ఓకేనా. ఇంకా ఇక్కడ వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకోవాలన్నట్టు, ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రంచీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మస్తు ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మా లిన్సీగా ఆగట్లేదని ఇంకా ఫస్ట్ ఆమె చెప్పు ఎట్లున్నాయి జరిగిందంట చెప్పింది. దానికి ఆ భూతం ఎట్లున్నాయి, బాగున్నాయా? సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.